మనం ఆరాధనలో ప్రవేశించక ముందు బైబిల్లో కొన్ని వచనాలు చదువుకొని ఆరాధనలో ప్రవేశిద్దాం. దానికి ముందు బైబిల్ పల్లవి పాడుకున్నాము. బలే బాలే మాట, బంగారు మాట, బైబిల్లో మాట, యేసు మాట. బలే బాలే మాట, బంగారు మాట, బైబిల్లో మాట, యేసు మాట. నా జీవితాన నీ జీవితాన మరువాని మాట, యేసు మాట. నా జీవితాన నీ జీవితాన మరువాని మాట, యేసు మాట. బలే బాలే మాట, బంగారు మాట, బైబిల్లో మాట, యేసు మాట. మొదటి పేతురు రాసిన పత్రిక 5వ అధ్యాయము 10వ వచనం. మొదటి పేతురు రాసిన పత్రిక 5వ అధ్యాయము 10వ వచనం అందరం కలిసి చదువుకున్నాం. మొదటి పేతురు రాసిన పత్రిక 5వ అధ్యాయము 10వ వచనము. పేజీ నెంబరు 217, కొత్త నిబంధనలో 217. మొదటి పేతురు రాసిన పత్రిక 5వ అధ్యాయము 10వ వచనము. తన నిత్య మహిమకు క్రీస్తు నన్ను మిమ్మల్ని పిలిచిన సర్వాధికారినియగు దేవుడు కొంచెం కాలం మీరు శ్రమపడిన పిమ్మట తానే మిమ్మల్ని పరిపూర్ణులుగా చేసి స్థిరపరచి బలపరచేను. చాలండి. ఇక్కడ మనం చూస్తే సర్వకృపానిధి యొక్క దేవుడు నిన్ను మరి ఇక్కడ చదువుకునేట్టుగా నిన్ను బలపరచేను. దేవుడే మనల్ని బలపరిచేవాడుగా ఉంటాడు. ఈ లోకంలో మానవులు ఎవరు బలపరచలేని పరిస్థితి. మన దగ్గర డబ్బు ఉన్నప్పుడు, బంగారం ఉన్నప్పుడు, ఆస్తి ఉన్నప్పుడు, వెలగల వస్త్రాలు మన దగ్గర అన్నీ ఉన్నప్పుడు మనల్ని బలపరిచేవారు మానవుడు. అన్నీ ఉన్నా ఏమీ లేకపోయినా మనకెప్పుడు తోడుగా ఉండి ధైర్యాన్ని చెప్పి బలం ఇచ్చేవాడే దేవుడు. అందుకని ఇక్కడ మనం చూస్తే మరి ఇక్కడ మన సర్వకృపానిధి దేవుడు అనగా నిధి అనగా మరి దాచిపెట్టిన ధనము. నిధి అంటే ఏంటండి? దాచిపెట్టిన ధనము. ఇక్కడ మనం చూస్తే మరి సర్వకృపానిధి యొక్క దేవుడు ఆయన దాచిపెట్టిన ధనాన్ని మనకు అనుగ్రహించేవాడుగా ఉన్నాడు. అందుకని ఇక్కడ మనం చూస్తే మరి సర్వకృపానిధి యొక్క దేవుడు అంటే సర్వము కృపానిధి, అంతము మరి ఆయనే దేవుడు, సర్వము ఆయనే దేవుడు. అందుకే ఇక్కడ మనం చూస్తే యెషయా గ్రంథము 45వ అధ్యాయము 2వ వచనం మనం చూస్తే ఎవరైనా చదవండి. యెషయా గ్రంథము 45వ అధ్యాయము 2వ వచనము. ముందుగా పోవచ్చు సరళం చేసేదను. చాలండి. ఇక్కడ మనం చూస్తే మరి నేను నీకు ముందుగా పోవుచున్న స్థలంలో సరళము చేసేదను, ఇతర తలుపు విరగొట్టేదను, ఇనప గడియలను విరగొట్టేది. అనగా అంధకార సంబంధమగు నిధి అనగా మరుగైన నిధులు దేవుడు మనకి ఇచ్చేవాడుగా ఉంటాడు. ఏమి ఇస్తాడంట? మరుగైన నిధులు దేవుడు మనకి ఇచ్చేవాడుగా ఉంటాడు. అనగా దేవుడు ఇచ్చేది మరి గొప్ప ధనము. ఆ గొప్ప ధనమే యేసు. ఈ లోకంలో పాపంలో జీవిస్తున్న మనలను ఆయన ఈ లోకానికి వచ్చి గొప్ప ధననిధిగా మనం రక్షించుకున్నాడు. అనగా మన పాపపు తలుపులను పగలగొట్టి రక్షణని మరి గృహంలోనికి దేవుడు మనల్ని నడిపించాడు. అవునా కాదా? లోకంలో ఇంకా అనేక మంది ఎన్నో ప్రాంతాలు ఎన్నో గ్రామాల్లో సువార్త చెప్తున్నప్పటికీ ఇది మాకు కాదులే అంటున్నారు. కాబట్టి లోకం నుంచి, పాపం నుంచి దేవుడు మనలను వేరుపరిచి
రక్షణ అనే గొప్ప దాని అనేది దేవుడు మనకు అనుగ్రహించాడు. అందుని బట్టి మనకు దేవుని స్తుతులు చెల్లించాలి, ఆరాధించాలి. అందుకని ఇక్కడ మనం చూస్తే ఆయన ఇచ్చే ధనము చెప్పసత్యం కానిది. ఆయన ఇచ్చేవాడుకుంటాడు. ఆ ధనం అనేది దేవుడే ఇచ్చేవాడుకుంటాడు. ఈ లోకంలో మానవుడు ఎవరు ఇవ్వలేని ధనం ఆయన ఇచ్చేవాడుకుంటాడు. అందుకని మనం చూస్తే మొట్టమొదటిగా ఆయన సర్వకృపానిధి, అంతము అంటే సర్వము ఆయనే. రెండోదిగా మనం చూస్తే మరి చూడండి, కృపా సమృద్ధి గలవాడు. మరి మొదటి పేరు రాసిన పత్రిక 5:10 మొట్టమొదటిగానేమో చూడండి, మరి సర్వకృపానిధి జగ దేవుడు కొంచెం కాలము మీరు శ్రమ పడిన పిమ్మట తానే మిమ్మల్ని పరిపూర్ణులుగా చేసి స్థిరపరిచి బలపరిచెను. రెండోదిగా కృపా సమృద్ధి గల దేవుడు. ఆయన ఎలాంటి దేవుడు అండి? మొట్టమొదటిగానేమో సర్వకృపానిధి, రెండోది ఏమో కృపా సమృద్ధి గల దేవుడు. అనగా మనం చూస్తే సమృద్ధి అయిన దీవెని ఇచ్చేవాడుకుంటాడు. ఆయన దీవెనే సమృద్ధమైనదిగా ఉంటుంది. కాబట్టి మొట్టమొదటిగా మనకి రక్షణ ఇచ్చాడు, రెండోదిగా సమృద్ధమైన దీవెని ఇచ్చాడు మనకి. కాబట్టి దేవుని మన స్తుతులు చెల్లించు. ప్రభా, లోకంలో పాపంలో ఉన్న నన్ను ఈ లోకానికి నువ్వు వచ్చి మరి సర్వకృపానిధిగా వచ్చి నన్ను రక్షించుకున్నావు. అలాగనే మనం నాకు సమృద్ధి అయిన కృప అనగా దీవెను మాకు అనుగ్రహించావు. అందుని బట్టి నీకు స్తోత్రాలు. ఈ లోకంలో అనేక మంది ధనవంతులు ఉంటున్నారు, ఐశ్వర్యవంతులు ఉంటున్నారు, కానీ వాళ్ళకి ఏమీ లేదు, దీవెన లేదు. ఈ లోకంలో అనేక మంది చాలామంది జీవిస్తూ ఉన్నారు, కానీ వారికి ఏమీ లేదు, దీవెన లేదు. దీవెన లేదు. ఆ దీవెన కోసం ఎక్కడెక్కడికో పరుగులేరుతున్నాడు. అక్కడికి వెళ్తే ఆ దీవెన, ఎక్కడికి వెళ్తే ఈ దీవెన అంటున్నారు. కానీ యేసు ప్రభువుని నమ్ముకుంటే, నువ్వు ఉన్న చోటనే యేసు ప్రభువుని నమ్ముకుంటే ఆయన నిన్ను దీవిస్తాడే అనే ఆలోచన ఎవరికి రావట్లేదు. ఇంకా మనం చూస్తే మరి ఆ దీవెన కోసం ఎక్కడెక్కడ ఎన్నో డబ్బులు ఖర్చు పెట్టి ప్రయాణం వెళ్తూ ఉంటారు. అక్కడికి వెళ్తే ఆ దీవెన, ఎక్కడికి వెళ్తే ఈ దీవెన. కాబట్టి యేసు ప్రభువుని నమ్ముకుంటే ఆయన రక్తంలో కడగబెడితే మనకి దీవెనలు వస్తాయి అనే ఆలోచన ఎవరికి రానట్లేదు. అందుకని రెండవదిగా ఆయన మరి చూస్తే కృపా సమృద్ధి గల దేవుడు. అందుకని చూడండి, కీర్తన గ్రంథము 117వ అధ్యాయము 1వ వచనం మనం చూస్తే, కీర్తన గ్రంథము 117వ అధ్యాయము 1వ వచనము, యెహోవా కృప మన ఎడల హెచ్చుగానున్నది, ఆయన విశ్వాస్యత నిరంతరము నిలచును. చాలని ఇక్కడ మనం చూస్తే మరి దేవుని కృప హెచ్చుగా ఉన్నది. అనగా మనం నమ్మలేని కృప దేవుడు మనకి ఇచ్చాడు. అనగా హెచ్చైన కృప అంటే అధికమైన మేలు మనకు దేవుడు దీవెనలు అనుగ్రహించాడు. అవునా కాదండి? ఈ లోకంలో అనేక మంది జీవిస్తున్నారు. ఎవరెవరైనా ఏదైనా అనుకునేవాడు, కానీ దేవుడు మనల్ని ఏం చేశాడు? రక్షించబడిన విశ్వాసిగా, రక్షించబడిన సేవకునిగా మనకు దేవుడు దీవెనలు అధికంగా ఇచ్చాడు. ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని శ్రమలు వచ్చినా, బాధలు వచ్చినా దీవెనలు మాత్రము దేవుడు కురిపిస్తానే ఉన్నాడు కదా. అందుని బట్టి మనం దేవునికి ఏం చేయాలి? స్తుతులు చెల్లించాలి. మొట్టమొదటిగానేమో మరుగైన ధనాన్ని ఇచ్చాడు, రెండోదిగేమో మరి హెచ్చైన దీవెనలు ఇచ్చాడు, మూడోదిగా మనం చూస్తే అనగా ఇక్కడ మనం చూడండి, మరి దేవుణ్ణి ఈ లోకంలో మానవులు ఎవరో దేవుణ్ణి ఆశ్రయించలేకపోయినా ఉంటున్నారు. అనగా మరి ఈ లోకంలో అనేక మంది దేవుని దగ్గరికి రాలేకపోతున్నారు. నాకు అతిశయించుతున్నారు మానవుడు. నాకు ఇంత ఆస్తి ఉంది, నాకు ఇన్ని బిల్డింగ్లు ఉన్నాయి, నాకు ఇంత పనివారు ఉన్నారు, నాకు నేనే గొప్ప అని మానవుడు ఏం చేస్తున్నాడు? అతిశయించుతున్నాడు. అనగా నాది అంతా నాది అంటున్నాడు. జీవించినంత కాలము నాదే అంటున్నాడు. చనిపోయిన తర్వాత ఏమవుతుంది? ఒక్క రూపాయి కూడా తీసుకువెళ్ళని పరిస్థితిలో మానవుడు ఉంటున్నాడు. అనగా దీవెనలు అయితే వస్తున్నాయి దేవుడి దగ్గర నుంచి, కానీ దేవుని దగ్గర అట్టక మాత్రం మానవుడు ఇష్టపడతలేదు. అందుకని ఇక్కడ మనం చూస్తే మరి యోహాను సువార్త 1వ అధ్యాయము 14వ వచనం మనం చూస్తే, యోహాను సువార్త 1వ అధ్యాయము 14వ వచనం వాక్యం మనకు సెలవిస్తుంది. చూడండి,
కృపా సత్య సంపూర్ణగా చాలండి. మొట్టమొదటిగానేమో సర్వకృపానిధిగా ఈ లోకానికి వచ్చాడు. రెండవదిగా సమృద్ధమైన కృప ఈటాకి లోకానికి వచ్చాడు. మూడవదిగా హెచ్చైన కృప దేవుడు మనకు అనుగ్రహిస్తానుగా దీవెనలు మనకు అనుగ్రహిస్తాకు వచ్చాడు. నాలుగవదిగా మరి కృపా సత్య సంపూర్ణుడిగా వచ్చాడు ఈ లోకానికి. అనగా మనం ఎంత అనుభవించిన కృప అంత దేవుడు మనకు అనుగ్రహించాడు. ఈ లోకంలో మరి ఎంతోమంది ఆస్తిపరులు ధనవంతులు ఉన్నారు. ఎవరికి లేని దీవెన దేవుడు మనకి ఇచ్చాడు. ఎవరికి లేని మరి రక్షణ అనగా భద్రత దేవుడు మనకు అనుగ్రహించాడు. ఉదాహరణకి దేవుడు మనకిచ్చిన ఈ దీవెనలు, ఈ యొక్క నెమ్మది సమాధానము ఈ లోకంలో ఎవరికి లేవండి. బాగా ఆస్తిపరులు ఉన్నారు, ధనవంతులు ఉన్నారు, కానీ వారు సరైన నిద్రపోయి ఎన్ని రోజులు అవుతుందో కదా. దేవుడు మనకి అన్నీ సంతోషంగా ఇచ్చాడు. అందుకని ఇక్కడ మనం చూస్తే మనకి ఎంత కృప కావాలని దేవుడు మనకు అంత అనుగ్రహించేవాడు, అన్ని దీవెనలు మనకు అనుగ్రహించేవాడుకున్నాడు. కాబట్టి మనం ఏం చేయాలి? దేవుని స్తుతించాలి, దేవుని ఆరాధించాలి. ఏమంటే ప్రభా, లోకంలో పాపంలో ఉన్న నన్ను ఈ లోకానికి వచ్చి మరుగైన ధనాన్ని మాకు అనుగ్రహించడానికి ఇచ్చావు, దీవెనలు ఇచ్చావు. అందును బట్టి నేను స్తుతిస్తున్నాను. మనం ఏం చేయాలి? దేవుడు. అందుకని చివరిగా మనం చూస్తే మరి ఆయన ఏ దేవుడు అంటే మన ఆత్మకు మరి సర్వభూమి సరికాదని ఆయన మన కొరకు ప్రాణం పెట్టాడు. ఎందుకు ప్రాణం పెట్టాడు? మీ కొరకు నేను ప్రాణం పెట్టేవాడు కనుక కృప మహోదయేశ్వరం గల దేవుడిగా ఈ లోకానికి వచ్చాడు. అందుని బట్టి మనం ఏం చేయాలి? దేవుని స్తుతించాలి. అందుకని ఇక్కడ మనం చూస్తే మరి మొదటి పేతురు రాసిన పత్రిక 5వ అధ్యాయం 10వ వచనం మరొకసారి చదువుకొని మనం ఆరాధనలోకి వెళ్దాం. మొదటి పేతురు రాసిన పత్రిక 5వ అధ్యాయము 10వ వచనము. మొదటి పేతురు రాసిన పత్రిక 5వ అధ్యాయము 10వ వచనం అందరం కలిసి చదువుకొని ఆరాధనలో ప్రవేశిద్దాం. తన నిత్య మహిమకు క్రీస్తునందున మిమ్మల్ని పిలిచిన సర్వకృపాని యొక్క దేవుడు కొంచెం కాలం మీరు సంపాదించుట తానే మిమ్మల్ని పరిపూర్ణలు చేసి స్థిరపరచి బలపరచేను. కాబట్టి మరి దేవుడు మనకి దీవెన అనుగ్రహించాడు, సర్వకృపానిధిగా వచ్చాడు, సమృద్ధైన కృపానుగ్రహించాడు. అలాగనే మరి కృపాసత్య సంపూర్ణంగా ఈ లోకానికి వచ్చాడు. కాబట్టి మనం ఏం చేయాలి? దేవుని స్తుతించి దేవుని మహిమపరచి అత్యధిక ప్రభు మనకి సహాయం చేయను గాక. ఒక వచనం పాడుకున్న తర్వాత సందేశ టీచర్స్ ఆరాధన చేస్తే తర్వాత ఓ సహోదరుడు ఓ సహోదరి కృపంగా దేవుని ఆరాధించండి. పాటల పుస్తకాల్లో 407లో పాటలో పల్లవి ఒక వచనం పాడుకున్నాం. 407 పాటలో పల్లవి 6వ వచనం పాడుకున్నాం. స్వచ్ఛందాసియోను వాసి సర్వాధికారి కస్తూరి పురాటి స్వచ్ఛందాసియోను వాసి సర్వాధికారి కస్తూరి పురాటి వాతమాన భూతభావి సకలవాసి వాతమాన భూతభావి సకలవాసి అల్ప ఓమెగా తానే అల్ప ఓమెగా తానే ఆచంతము మన యేసే ఇతడి తలుపులు పగులగొట్టి ఇనుపగడియలను విరగొట్టెదను నేను ఇతడి
लगोते इन पाकड़े अलनो मेरा गोते नूने नो अंधकार స్థలములలో నాటి నిధులను అంధకార స్థలములలో నాటి నిధులను రాశములో మరుగైనా వాశములో మరుగైనా ధనమును నీకు సంగదను ధనమును నీకు సంగదను స్వాతంత్ర చేయను వాసి సర్వాధికారి కాసురి పోరాసే. మొట్టమొదటిగా సండే స్కూల్ టీచర్స్ ఆరాధన చేస్తారు. ఆ తర్వాత ఓ సహోదరు హృదయాలు తెరచి దేవుణ్ణి ఆరాధించండి.